వీక్షకులు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ రాష్ట్రాన్ని లూటీ చేసి అరాచకాలతో దారుణాలతో ప్రజలను భయకంపితులను చేస్తే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేయని అరాచకం లేదు, చేయని దోపిడీ లేదు. తమకు అడ్డు వచ్చిన వ్యక్తిని ముఖ్యంగా టీడీపీ నాయకులని కార్యకర్తలని ఎలా నరికించి తప్పించారో చూసాం. అలాగే ఆ మధ్యకాలంలో జంట హత్య కేసులో కూడా వాళ్ళిద్దరు ముద్దాయిలు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలతో పాటు అధికారం పోయిన తర్వాత కూడా మటలు చేపించారు వాళ్ళిద్దరు. ఎక్కడెక్కడో దాక్కుంటా కూడా ఆ మటలు చేపించారంటే వారి ధైర్యాన్ని, వారి వ్యవహార శైలిని, వారి ప్రవర్తనని ఎలా చూడాలో ప్రజలు నిర్ణయించాలి. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తే కోర్టు తిరస్కరించింది, బెయిల్ ఇవ్వలేదు. పిన్నెల్లి సోదరుల అరాచకాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే అరాచకాలు చేస్తే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఎలా అరాచకాలు చేశారో, ఎలా దోచుకున్నారో చూసాం మనం. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనటం కన్నా కూడా ఈవీఎం రెడ్డి అంటే అందరికీ బాగా తెలుసు. ఆయనతో పాటు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తమ్ముడు, అతను ఏదో బాత్రూంలో కిటికీలోంచి పారిపోయాడు గతంలో అని అన్నారు ఒకసారి. అప్పుడు ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత పోలీసులు ఎందుకు వెళితే కిటికీలో దూరి బాత్రూంలోంచి కిటికీలు తీసుకుని పారిపోయాడు. అదే అనమాట వాళ్ళ చరిత్ర. అంటే వీళ్ళు బయటకు వస్తే పులులు, పోలీసులు వస్తే పిల్లులు అనమాట, మేకప్ పుల్లు. ఇది పిన్నెల్లి సోదరుల గాథ. పాపం వాళ్ళు చేసిన పనులు అంటే వీళ్ళు కూడా పులివెందుల్లో లాగా దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళు ఇష్టానుసారంగా మహిళలను బూతులు తిట్టడం దగ్గర నుంచి ఈవీఎం ధ్వంసం చేశాడంటే ఇంకా ఏం చేయాలండి రౌడీని? ఈవీఎం ధ్వంసం చేయడం చూసారు మీరు. అంతకుముందు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు వ్యతిరేకంగా పెట్టినా వాళ్ళని పోలీసుల చేత అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు బయటికి పంపించి లాకప్లో వీళ్ళు కూర్చుని కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది అంటే ఈ అన్నదమ్ములు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా నరరూప రాక్షసులు, మారీచ సుబాహుల్లాగా. తాటకి పుత్రులు ఇద్దరు ఉంటారు, మారీచుడు సుబాహుడని. అలాగా వీళ్ళు కూడా ఆ పల్నాడు ప్రాంతంలో నరరూప రాక్షసులుగా పేరుగాంచి ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళు అసలు మనిషిని చంపేయటం అంటే ఏదో ఒక దెబ్బే, నీ కోపం ఉందంటే లేకపోతే 4 మాటలు తిట్టు సరిపోతుంది. అలా కాకుండా గడ్డివాములు తగలబెట్టడం, కష్టాలు తగలబెట్టడం, మరి పంటల్ని నాశనం చేయటం, పండ్ల తోటలను కొట్టేయటం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంపు సెట్లు నరికేయటం, పైప్ లైన్లు మొత్తం నరికేయటమేనండి. మొన్న ఈ మధ్యన కూడా చేశారు. వీళ్ళ అరాచకాలకు అంతులేదు అసలు. అక్కడ అసలు వీళ్ళు ఏది చెప్తే అదే అక్కడ అమలు కావాలి అన్నట్లుగా ఒక ఏం చెప్తారు, రాక్షస పరిపాలన కొనసాగించారు. అట్లాంటి వ్యక్తులు ఈ రోజున పిరికి పందల్లాగా పారిపోయి మరి ఆ వీరత్వం పోలీసుల దగ్గర నిరూపించుకోవచ్చు కదా. మేము వీరులం ధీరులం, మేము చెప్పిందే వేదం అన్నప్పుడు, మేము చెప్పిందే శాసనం అన్నప్పుడు మరి ఈ రోజున పోలీసులు భయపడి పారిపోవడం ఎందుకు? ఈ రోజు వీళ్ళ తమ్ముడు ఎక్కడో పరారులో ఉన్నాడు, మరి అతను ఎక్కడ కనిపించిన దాఖలా లేవు. 14 నెలల నుంచి కనపట్ల మనిషి ఎక్కడ. అది మరి వీళ్ళు రౌడీజం, మనుషుల్ని కొట్టించడం, ఆ ఏరియాలో నామినేషన్లు వేయకుండా చేయటం, చీకట్లో మాత్రం ప్లాన్లు వేసి హత్య చేపిస్తున్నాడు. ఇప్పుడు జంట హత్య కేసులో వీళ్ళకి బెయిల్ రాలేదు. ఎంత నిర్దాక్షిణంగా బైక్ మీద వచ్చే వాళ్ళని ఆ కారు తోటి, స్కార్పియో వ్యానో ఏదో దాంతో గుద్దిచ్చి చంపించేశారు. అసలు ఒక మనిషిని చంపటం అంటే వీళ్ళు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తున్నారు. వాళ్ళకి మంచినీళ్ళు తాగిన ప్రాయం ఉండాలి. మంచినీళ్ళు ఎలా తాగుతాం? అట్లా మనుషులు రక్తం వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా లేచిన కాంచి ఎవరిని చంపుతాం, నిన్న ఎవరిని చంపారు, ఇప్పుడు ఎవరిని చంపాలి, ఇదే ప్లాన్ ఆడాలి. ఆ సినిమాలో బాలకృష్ణ సినిమా అనుకుంటా అండి, ఆ సినిమాలో విలను ఒక చీమని రక్షించి ఇక్కడ ప్రాణం పోసాను అక్కడ ప్రాణం తీస్తానని చెప్పి డైలాగ్ ఉండిద్ది. అలాగే ఇప్పటికప్పుడే వీళ్ళు ప్రాణాలు తీస్తా ఉండటమే వీళ్ళ పని. మరి చంద్రయ్య గొంతు కోస్తున్నా కూడా జై టీడీపీ అంటూ ప్రాణాలు వదిలాడు. మరి అదేవిధంగా చూస్తే ఇతను ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు మరి ఆయన పేరు సాంబయ్య, ఆయన పెద్ద ఆయన కూడా ఎదురు తిరిగి కొట్టడానికి వచ్చేసి అంటే ఒక పులిలాగా ఆయన తిరగబడ్డాడు. ఆ రోజు చూసాం అందరం, అక్కడ రికార్డ్ అయింది. మరి ఆయన కూడా ఈ మధ్యన హార్ట్ ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయినట్లున్నారు. అంటే వీళ్ళు చేసిన ఆ ఎన్నికలప్పుడు ఈవీఎం దగ్గర దౌర్జన్యం చెప్తే అడ్డుకోబోయిన మంజులారెడ్డిని
ఆమెను కూడా గొడ్డలతో పోలింగ్ బూత్ లో వీళ్ళంతా కూడా నరికారు. అక్కడ ఉన్నప్పుడు ఆ బూత్ మెంబర్లుగా ఉంటారు. అక్కడ కూడా ఈయన చేసినవన్నీ కూడా వీడియో కాల్ చేసి ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ఆయన ఉన్నాడండి జర్నలిస్టు మాణిక్రావు అని, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కొట్టి వీడియో కాల్ చేసి నువ్వు బయటికి అక్కడ పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తావా, వీళ్ళని లేకుండా చేయమంటావు అన్నట్లుగా డైరెక్ట్గా అడిగారు వాళ్ళు. మరి ఇంతకంటే ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? రాక్షసులే వీళ్ళు, రాక్షసులే, నర రూపంలో ఉన్న రాక్షసులు. మరి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా, వదిలేయాలా? వీళ్ళ మీద అంటే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ పాస్ చేయాలి, వీళ్ళకి లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, ఎక్కడ కనపడితే అక్కడ తీసుకొచ్చేసి ఉరిదీయటం కూడా చిన్న విషయం అనిపిస్తుంది వీళ్ళకి. ఒక్కసారి ఉరిదీస్తే ప్రాణం పోయిద్ది. వీళ్ళు ఎంతమందిని ఎన్ని విధాలుగా చంపేశారు? ఆ మనుషుల్ని ఆ స్కార్పియోతో వీళ్ళు ఆ విధంగా గుద్దిస్తే ఎంత భయంకరంగా వాళ్ళు నరకయాతన పడి చనిపోయి ఉంటారండి. మీకు స్కార్పియోతో గుద్దారు అక్కడ, అది కొంత బెటర్. తోట చంద్రని పేక్ కోసారు కదండి, గుండెల మీద కూర్చొని పేక్ కోస్తా ఉంటే ఆ వీడియో చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తా ఉంటది. నిజమే, ఎంత ఘోరంగా నడి రోడ్డు మీద, పట్టపగలో నడి రోడ్డు మీద జనాలందరూ ఉండంగా, జనాలంతా చూస్తుండగా అంటే అసలు సినిమా షూటింగా లేకపోతే నిజ జీవితమా? అంటే ఇంత కిరాతకంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడతాడండి వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ నాయకుల గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలవాటండి చేపట్టడం. బాబాయిని 2 లీటర్ల రక్తం తుడిపేసి 6గురిని అనుమానాస్పదంగా చంపేసి 6 సంవత్సరాలుగా అందరికీ తెలుసు ఎవరు చంపేశారు వైఎస్ వివేకానందరెడ్డిని, ఏ విధంగా చనిపోయాడు. మరి తల్లో ఉన్న బ్రెయిన్ అవయవాలు కూడా బయటకు వచ్చి అంత విధంగా కిరాతకంగా నరికేశారు. అంత కోపం ఏంటి వీళ్ళకి? వీళ్ళు అసలు మనుషులేనా? మనిషి పుట్టుకు పుట్టి తిండి తింటూ మరి గాలి పిలుస్తూ నలుగురితో పాటు కలిసిమెలిసి ఉండాలి, మరి మనం కూడా మనుషుల ప్రవర్తించాలి, ప్రేమలో ఆప్యాయతలు మంచి చెడు ఏమీ లేదు, మానవత్వం. చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతా. అవును, ఆ రకంగా అన్ని గొడ్డలపోట్లు వేస్తే అసలు ఆ మనిషి వెళ్ళాడిపోతా ఉంటే అసలు నరికిన వాళ్ళకి కూడా కనీసం మానవత్వం, మనుషులు కాదండి అసలు అంత ఘోరంగా. అంటే దేని మీద పదవి ఆపేక్ష, డబ్బా చేయించిన వాళ్ళు కానీ ఆ స్పాట్లో పాల్గొని ఆ గొడవతో నరికిన వాళ్ళు కానీ నిజంగా మీరు అన్నట్టు ఉరితీయాలి, పబ్లిక్గా ఉరితీస్తేనే రెండోసారి ఇట్లాంటి చేయకుండా ఉంటారు. అంత దారుణం చేసిన నరికినట్టు నరికించాలి. 6 సంవత్సరాలు ఆ కేసు సాగుతానే ఉంది. రాజుల కాలంలో మనం చూస్తుంటే వాళ్ళం ఏ తప్పు చేసినా కూడా ఉరి శిక్ష అని చెప్పేసి వాళ్ళని ఉరిదీసేవాళ్ళు. అలాగే ఉరిదీయాలి, ఉరిదీయటమే కరెక్ట్. ఉరికంటే కూడా అరబ్ కంట్రీస్లోకి మళ్ళీ సెంటర్లో నుంచి పెట్టి రాళ్ళేసి కొట్టి చంపాలి, అలాంటి దుర్మార్గులు. అట్లాంటి శిక్ష వేయాలి ఇట్లాంటి వ్యక్తులకి. ఇప్పుడు ఈ సెక్షన్లు, ఈ కోర్టులు, న్యాయం, మానవత్వం అని చెప్పేసి ఎక్కడికక్కడే మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలందరూ ఈ రోజున ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు? వీళ్ళు గతంలో ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని నేరాలు చేశారు, ఎన్ని ఘోరాలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరూ కూడా అంబటి రాంబాబు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, శ్యామల దగ్గర నుంచి, లక్ష్మీపార్వతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు పుట్టింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రకాల పథకాలు అమల్లో పెట్టింది? ఎంతమందిని సంక్షేమ పథకాలు అందించింది? ఎన్ని విధాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ బీసీలని, మైనార్టీలని అందరిని కూడా ముందు పెట్టుకొని వాళ్ళకంటూ ఒక హోదా కల్పించి ఎస్సీ ఎస్టీలకి మరి వాళ్ళని స్పీకర్ హోదాలో కూర్చోబెట్టి ఎంత గొప్పగా తీర్చిదిద్దుకుంటూ వస్తుంటే ఈ రోజున మొన్న చావు నుండి పుట్టిన పార్టీ, చావుల కోసం ఉన్న పార్టీ, చస్తే చూసే పార్టీ, చంపేసే పార్టీ వీళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి అసలు చచ్చిపోయిన పార్టీ, మళ్ళీ చచ్చిన పార్టీనే ఈ పార్టీ. అసలు ఏ హక్కు ఉందండి వీళ్ళకి మాట్లాడటానికి? ఏం చేశారని వీళ్ళకి? మొన్న వచ్చారు, ఒకరికి కూడా సరిగ్గా ఆతు అంటే తారాదు, వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి. మరి ఇంత అసలు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే వాళ్ళ చరిత్ర ఏంటి? 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసి అందరినీ మద్యం విషం అమ్మి అందరినీ తాగిచ్చి లక్షలాది మంది తాళిబొట్లు తెంచేసిన ఈయన ఈ రోజున మాట్లాడుతుంటే ఇంత సిగ్గుచేటుగా ఉందంటే ఏంటి కర్మ రాష్ట్రానికి? అసలు వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని, ఆ సమవుజ్జి ఉందా? ఈ రోజున అసలు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలండి. వెంటనే కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వీళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి హక్కు లేదు, అర్హత లేదు, ఎక్కడ మాట్లాడే ధైర్యం కూడా వాళ్ళు చేయకూడని పరిస్థితి వాళ్ళది. అలాంటిది అస్సలు పేటరేగిపోతున్నారు. ఫ్రీ బస్సు గురించి మాట్లాడటమే, అమరావతి గురించి మాట్లాడటమే, పోలవరం గురించి మాట్లాడటమే, పట్టిసీమ గురించి మాట్లాడటమే. వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఏం చేశారు?
చంపటాలు, నరకటాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూ కబ్జాలు. ఏమి చేయకపోతే చేయకపోయారు, రాష్ట్రం లూటీ చేశారు, ప్రజల బ్రతుకులను చిదిమేశారు. అయినా వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి బ్రదర్స్నేమో వీళ్ళు పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. తురకా కిషోర్ని, పిన్నెల రామకృష్ణారెడ్డిని, మరి నందిగామ సురేష్ని, ఇంకో ఆయన ఉన్నాడు బోరుగడ్డ అనిల్ని, వీళ్ళందరినీ కూడా మరి అటు చూస్తేనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు ఆ రోజు టీడీపీ జెండాలు కట్టుకునే వాళ్ళు సైకిల్ మీద వెళ్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? పాపం బిక్క చచ్చిపోయి మనుషులు టీషర్ట్లు తీపిచ్చారు, జెండా కండువాలు తీపిచ్చారు, వేసుకున్న బట్టలు కూడా తీపిచ్చారు కదండి, కాళ్ళ కింద వేసి తొక్కారు కదా జెండాని. మరి వాళ్ళ మీద కేసులు ఉండవా? వాళ్ళని పట్టుకోరా? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరా? అంటే మానవత్వం ఎక్కడుంది? అవన్నీ మర్చిపోయి వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. అది నీ నియోజకవర్గంలో ఏం జరిగింది, మీరేం చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు? మరి డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు? మరి ఆయన ఇసుక గురించి మాట్లాడితే గుండు గీయించి మరి బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఫోటోలు తీసినప్పుడు వాళ్ళండి వీళ్ళనుకుంటా పద్మశాలీలు అనుకుంటా చీరలు ఇచ్చారని చెప్పేసి బట్టలు లేకుండా కూర్చోబెట్టి వీడియోలు తీయొద్దు బాబు అని చెప్పేసి అడిగారు కదండి. ఎంత ఘోరం! మీకు చీరలు ఇచ్చిన పాపానికా? ధర్మవరం నుంచి అక్కడి నుంచి వచ్చారు అప్పుడు వాళ్ళు. అంటే ఎవరిని వదిలిపెట్టలు గుర్తుపెట్టుకోవాలి, బీసీలు గుర్తుపెట్టుకోవాలి, మైనార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలు ఎస్టీలు అందరూ ఈ వర్గాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎలా అవమానించాడు, ఎలా మిమ్మల్ని ఇబ్బంది గురి చేశాడు, ఎన్ని విధాలుగా ట్రాక్టర్లతో ఎక్కించి తొక్కించేశారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని రాష్ట్రం అంతా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇలాంటి వ్యక్తులను క్షమించాలా? వీళ్ళు మళ్ళీ ఈ రోజున వచ్చి నీతులు చెప్తుంటే అసలు ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదు, చర్యలు తీసుకోవాలి. మాట్లాడే హక్కు లేదు, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు. మేమేంటి, మా స్థాయి ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము, మరి అవతల వ్యక్తి స్థాయి ఏంటి, అతన్ని క్వశ్చన్ చేసే హక్కు మాకుందా లేదా అనేది. నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్కి ఏదైతే ఇప్పుడు బెయిలు రద్దయిపోయిందో అది అందరికి కూడా మంచి విషయంగా భావిస్తూ మరి వాళ్ళకి వెంటనే ఆయన ఎక్కడున్నాడో మరి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆ వెంకట్రామరెడ్డిని పట్టుకొచ్చేసి ఉరి శిక్ష కూడా తక్కువే, ఉరి తీయాలి అని కోరుకుంటున్న ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మాచర్ల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన దారుణాలు, దాష్టికాలు, అరాచకాలు ఇలాంటివి కాదని మనుషుల ప్రాణాలని తేలిగ్గా తీసిన ఆ సోదరులిద్దరిని అరెస్ట్ చేసి తక్షణమే ఉరి తీయాలని చెప్పి విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.